రైట్. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇటీవల కాలంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ముందుగా కంగ్రాచులేషన్స్. నా డిబేట్కి వచ్చేటువంటి వ్యక్తుల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి నాయకులు మీరే. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, గ్రేట్ సపోర్ట్. మీ యొక్క ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే ప్యానెల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి పెద్దలందరికీ, మిత్రులు ప్యానెల్లో ఉన్నటువంటి కిరణ్ కి, అలాగే ఇంకొక కిరణ్, ఇద్దరు కిరణ్లకి కూడా నా నమస్కారం. అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వీక్షకులకు కూడా శుభోదయం. ఎలా ఉంది చంద్రశేఖర్ గారు నియోజకవర్గంలో పరిస్థితులు? ఏమన్నా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నారా, లేకపోతే ప్రజలు స్వాగతిస్తా ఉన్నారా? ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్ సిపి అడ్డా. సో రెండో పులివెందులుగా పేరు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి. నిరూపించబడింది. ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రజలు చాలా బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న, ఒంగోలులో ఉన్న, ఇక్కడ మార్కాపురంలో ఉన్న ఎంత గొప్పగా వారు తరలి వచ్చి నాకు అభినందనలు తెలిపి, శుభాకాంక్షలు తెలిపి నన్ను వారిలో కలుపుకుంటున్నారో నిజంగా దాన్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. చాలా మంచి నియోజకవర్గాన్ని మా గౌరవనీయులు అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క సీట్ రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా జిల్లా నాయకులైన బాలినేని శ్రీనివాస్ గారికి, అలాగే ఈ యొక్క రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీ వేదికగా. మొట్టమొదటిగా ఈ రోజే నియోజకవర్గంలోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇవాళ ఇప్పుడు మార్కాపురం వేదికగా ఇక్కడి నుంచి అవుతూ మీ యొక్క డిబేట్, నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క వేదికను పంచుకోవాలనేటటువంటి తోటి ఖచ్చితంగా ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయాలని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండి. రెండవది, సోదరులు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడినా కానీ ముద్రగడ గారి గురించి మాట్లాడారు. ఎలాంటి పరిస్థితి ఉందంటే ఆ రెండు పార్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ భరించలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. లోకేష్ గారు నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు ఆదరించినప్పుడు ఇంకొక నాయకుడిని తెచ్చుకోవాలని పీకే గారిని తీసుకొచ్చారు. పీకే గారిని తీసుకున్న తర్వాత జరిగినటువంటి ఈ యొక్క పరిణామాలను చూస్తే ఎక్కడా కూడా ఆ పార్టీకి ఎక్కడ ఆదరణ పెరిగినట్టుగా కనపడలేదు. జనసేన అనేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిన తర్వాత జనసేన పార్టీలో వ్యతిరేకత మొదలైంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా వ్యతిరేకత మొదలైంది. జనసేన పార్టీని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే తెలుగుదేశం వాడుకుంటుందనేది స్పష్టంగా కనపడుతున్న తర్వాత ఎవరైతే సీఎం కావాలి మా అభ్యర్థి అని కోరుకున్నటువంటి అభిమానులు కానీ, లేదా వారి వర్గంలో ఉన్నటువంటి, వారి కమ్యూనిటీలో ఉన్నటువంటి అభిమానులు కానీ, ఎప్పుడైతే నాకు సీఎం సీటు అవకాశం లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అక్కడే వారి మీద ఉన్నటువంటి అభిమానం గాని, ఆదరణ గాని పడిపోయింది. తర్వాత కాలంలో వారు విభిన్నమైనటువంటి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యల ద్వారా వారు ప్రజలకు దూరం అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల చరిత్రలో వారు ఈ రాష్ట్రానికి ఈ పని చేశాం కాబట్టి మాకు ఓటేయండి అనేటటువంటి ధైర్యం చేయకుండా కేవలం ప్రచారాలతోటి తప్పుడు పరిస్థితుల్ని ప్రజల మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ, ఉన్నటువంటి పరిస్థితులకు విరుద్ధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఘనతని ఎక్కడా కూడా గౌరవించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మటం మాత్రమే వారి యొక్క విధానంగా మార్చుకొని, వారి ఆయుధంగా మార్చుకొని రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు హర్షించేటటువంటి ప్రశ్నే లేదు కదా. ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేశారు, ఎవరు మేలు చేశారు, వారికి ఓటేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మేము మా ద్వారా మీకు మంచి జరిగితే, లబ్ధి మీకు పొంది ఉంటే ఓటేమని అడుగుతున్నాం. మేము ఎక్కడ తప్పుడు ప్రచారాలు చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ అన్ని వ్యవస్థల్ని భయంకరంగా దోచుకుంటే దాని గురించి ప్రచారం కోసం మేమేం పాకులాడట్లేదు. రైట్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మేము మంచి చేశాం కాబట్టి ఓటేమని అడుగుతా ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోంచి మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని అక్కడి నుంచి కొండేపి ఎందుకు పంపించారు? కొండేపి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ఎర్రగొండపాలెం ఎందుకు పంపించారు? నిజంగా మంత్రి సురేష్ గారు మంచి చేస్తుంటే ఆయనకి అక్కడ ఇవ్వాలి కదా ఎర్రగొండపాలెం. బ్రహ్మనాయుడు గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 లక్ష్యాలతో పనిచేస్తుంది. మొట్టమొదటిది 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రెండవది, రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రధాన కులాలలో అందరికీ కూడా అవకాశాలు దక్కాలనేది మా యొక్క విధానం. సామాజిక సమతుల్యత పాటించాలనేటటువంటి విధానంలో భాగంగా ఎప్పుడు మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనటువంటి కొండేపి ప్రాంతానికి మంత్రి గారిని పంపించడం జరిగింది. 2 పర్యాయాలు కొండేపిలో ఓడిపోవడం జరిగింది మా పార్టీ. మా కమ్యూనిటీలో ఉన్నటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వారిని చూసి సీఎం గారు అక్కడ వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారైతేనే అక్కడ గెలిపించగలుగుతారు పార్టీని, ఒక తాటి మీదకి ప్రతి ఒక్కరిని నడిపించగలుగుతారు అనేటటువంటి ఆలోచనతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల అంటే జనసేన పార్టీ అధ్యక్షుడిని ఓడించినటువంటి నాగిరెడ్డి గారిని కూడా జరపడం జరిగింది. అంటే వారికి బలం లేదనా? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచినటువంటి రామకృష్ణారెడ్డి గారిని కూడా అక్కడి నుంచి పక్కకు జరిపించాం. ఎందుకంటే మేము గతంలో చెప్పాం, అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇంకొకసారి పోటీ చేసే పరిస్థితి ఉండదు, నెక్స్ట్ ఖచ్చితంగా బీసీకి ఇస్తామని మేము చెప్పాం. అట్లాగే రేపల్లి ప్రాంతానికి గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చాం. అట్లాగే ఈ పత్తిపాడికి ఇంకొక సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి ఉండవల్లిలో మాల సామాజిక వర్గానికి అవకాశం కల్పించాం. ఇది మా పొత్తుల్లో పోయేటటువంటి పార్టీలు కాదు మాట్లాడాల్సింది. మా విధానాన్ని విమర్శించే వారు ఎంతమంది దళితులకి అవకాశం ఇస్తున్నారు, ఎంతమంది బీసీలకు అవకాశం ఇస్తున్నారు, ఏ రకమైనటువంటి పదవులు గతంలో దళితులకి వెనకబడినటువంటి వర్గాలకి ఇచ్చారు, మా పార్టీలో వెనకబడిన వర్గాలకి దళితులకి ఏ రకంగా ఈ యొక్క రాజకీయ పదవులు కానీ లేకపోతే ఏవైతే రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి పదవులు కానీ ఇచ్చాము. పదవులు ఇచ్చారు చంద్రశేఖర్ గారు, పవర్స్ ఇస్తున్నారా? బహుశా ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇంత ముందు ఆదిమూలపు సురేష్ గారు వ్యవహరించేవన్నీ కూడా ఇప్పుడు మీరు వ్యవహరించాల్సి వస్తుంది అధికారికంగా. సో మీరు మిమ్మల్ని చేయనిస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం పెత్తనం చేస్తుంది ఎర్రగొండపాలెంలో? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా సింపుల్ అండి. అన్ని సామాజిక వర్గాలని అప్లిఫ్ట్ చేయడం మాత్రమే మా యొక్క విధానం. ఇక్కడ ఎవరి మీద ఎవరి పెత్తనం ఉండదండి. ఈ పార్టీలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క అధ్యక్షులు వారు గౌరవనీయులు, వారు నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇవ్వడాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ప్రచారం చేసేటటువంటి ఈ యొక్క పచ్చ పత్రికల్లో వచ్చే పిచ్చి రాతలు, అబద్ధాలనే అచ్చు వేసేటటువంటి ఆ పత్రికలు, ఆ యొక్క మీడియా ఛానల్స్ లో వచ్చే తప్పుడు కథనాలనే మనం చూస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం పరితపించేటటువంటి వ్యక్తులే తప్ప అధికారం కోసం పరితపించేటటువంటి వ్యక్తులు కాదనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసినటువంటి మంచి ఎలక్షన్ లో బాగా విజయాలను నమోదు చేసినటువంటి 2014లో కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీ 20,000 పైచిలకు మెజారిటీతో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అభిమానులు ఎక్కువ. ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు తీసుకురావడం వల్ల ఇక్కడ ప్రజల్లో జరిగినటువంటి అభివృద్ధి గాని, వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క విధానాలని అమలుపరిచిన విధానాలను గాని, సంక్షేమ పథకాలను గాని గుర్తుపెట్టుకొని వారు ఓటేస్తారు తప్ప ఇది ఒక కమ్యూనిటీకో ఇంకొకరికో మనం ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయడం, అది తప్పుడు సంకేతాన్ని ఇవ్వడమే అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. రెండవది ముద్రగడ గురించి ముద్రగడ పద్మనాభం గారి గురించి తప్పుగా మాట్లాడినటువంటి ఈ పెద్దలే ఇవాళ గొప్పగా మాట్లాడేటటువంటి పరిస్థితి. అంటే మన దగ్గర ఉంటేమో గొప్ప అయిపోతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితేమో తప్పు అయిపోతుంది. అంతే కదా, షర్మిల గారి పరిస్థితి కూడా అదే కదా. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆ తప్పుడు విధానాలని మానుకోకపోవడం అనేది చాలా తప్పు. ముద్రగడ గారి కుటుంబం మీద వీరు చేసినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ అంతా ఇంత కాదు, బూతులతోటి కొట్టుకుంటూ తన్నుకుంటూ రోడ్డు మీద లాక్కెళ్ళినటువంటి పరిస్థితుల్ని ప్రజలు మర్చిపోలేదు. ఇది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారితో సహా ముద్రగడ గారి గురించి అనేక పర్యాయాలు ఎంతమంది ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు జనసేన నాయకులు చేశారు, ఇది ప్రజలందరూ గమనించారు. బ్రహ్మనాయుడు గారు ఇవాళ వారి పార్టీలోకి వస్తారని వారి ఆశతోటి వారిని ఏదో ఆకాశానికి ఎత్తేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ గారు ఇలాంటి వారిని చాలా మందిని చూశారు. ఈ పీకే గారు రాకముందే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అనేక పదవుల్ని కూడా ఆయన అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు వారి కమ్యూనిటీకి కష్టపడి పని చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే
వారి కమ్యూనిటీకి అత్యంత గౌరవం దక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేది వారు కూడా మరవరు. ఖచ్చితంగా మా పార్టీ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవులతో సహా, అధికారంలో ఉన్నటువంటి అనేక రకమైన రాజ్యాంగ పదవులతో సహా, పథకాలతో సహా అత్యధిక సంఖ్యలో అందుకే ప్రకాశం జిల్లాలో ఇద్దరుంటే క్రియాశీలకంగా పాపం మదిశెట్టి వేణుగోపాల్ గారిని పీకేసి అక్కడ రెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల్లో బలమైనటువంటి వ్యక్తి, ఆయన్ని అప్పట్లో బుజ్జగించి ప్రస్తుతం చీరాల కరణం గారు గెలిచారు కాబట్టి ఆయన ఇక్కడ ఉంటారని చెప్పేసి ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చి అకామిడేట్ చేసి ఈయన తీసుకెళ్లి కొన్నాళ్ళు పరుచూరులో ఉండమన్నారు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ సీటు లేదు అనేటువంటి పరిస్థితి, ఇస్తే పరుచూరు లేకపోతే ఎక్కడ లేదని. ఇంకెక్కడ కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. ఉన్న ఒంగోలులోనే ఇద్దరిని రాజకీయంగా సమాజ్ చేసే పనిచేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా వారు 2,000 కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తానన్న చెప్పి వారు ఎగగొట్టి కనీసం 10,000 కోట్లు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కాపులు నమ్ముతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పకుండానే దాదాపు 30,000 కోట్ల పైచిలుకు వివిధ పథకాల ద్వారా వారి యొక్క ఖాతాల్లో వేసినటువంటి ప్రభుత్వం మాది. మంత్రి పదవుల్లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి 2 సీట్ల కేటాయింపుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ రోజు వరకు జరిగినటువంటి సీట్ల కేటాయింపు కేవలం 5. ఇంకా ఇవ్వాల్సినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. ఎవరు ఎక్కడ సూట్ అవుతారో వారికి అక్కడ వినియోగించుకోవటం మా యొక్క ప్రభుత్వం, మా పార్టీ యొక్క విధానం. ఇది ముందుగానే చెప్పిన ప్రకారం వారికి ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది. వారు ఎక్కడ పోటీ చేస్తే గెలుపు వస్తుందో అక్కడ మాత్రమే అవకాశం ఇస్తారు తప్ప ఈ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలిపే ప్రధాన ధ్యేయం, నమ్ముకున్న వాళ్ళు పోయినా పర్లేదు. ఏమండి, గెలిపే ప్రధాన ధ్యేయం వైఎస్ఆర్ సిపికి, నమ్ముకున్న వాళ్ళు ఎలా పోయినా పర్లేదు. నేను మీకు 2 చెప్పాను. 175 నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వడంతో పాటు 175 నియోజకవర్గాలని గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. నమ్ముకున్నటువంటి వారిని ఒక్క నిమిషం నమ్ముకున్నటువంటి వారిని నట్టేట ముంచేటటువంటి పార్టీలు ఏవి అంటే తెలుగుదేశం, జనసేన. ఎందుకంటే వారికి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ రోజు వరకు మీరు చూడండి. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, వారి స్థానం ఎక్కడ ఉందండి ఈ రోజు వరకు కూడా? అయ్యో పాప, వారి మీద మీకు ఎందుకు అంత జాలి? బుచ్చయ్య చౌదరి గారికి వైసీపీలో ఇవ్వండి, లేకపోతే స్థానం. వారి మీద అంత జాలి దయ ఉంది కదా, బుచ్చయ్య చౌదరి గారు తెచ్చుకోండి. అంటున్నాం అంటే వినియోగించుకొని వదిలేయడం అనేది వారి యొక్క. ఎక్కడ బుచ్చయ్య చౌదరి గారిని వదిలేశారని ఎక్కడ చెప్పలేదే పాపం. ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు మీరు బుచ్చయ్య చౌదరి గారి అంశాన్ని తెర మీదకి లేపి ఇక మళ్ళీ టీడీపీ జనసేన మీద క్లాషెస్ తీసుకురావాలి. ఒక్క నిమిషం సార్, మాకు అవసరం లేదు. వారి మధ్య వాళ్ళే తన్నుకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న మీటింగ్లు కూడా సరిగా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటే వారిని ఇంకొకరు ఎవరు చిచ్చు పెట్టాల్సిన పనిలే. వాళ్ళ మీద వాళ్లే చిచ్చు పెట్టుకుంటూ, వారే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఈ యొక్క అనేక సభల్లో మనం వారి యొక్క విధానాలను మనం గమనించాం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అనడంలో నాకు సీట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి సార్ నిరూపించారు. ఇది గమనించారు. రైట్. తెలుగుదేశం జనసేన కూటమి మధ్య వారే చిచ్చు పెట్టుకుంటారు, ఎవరు పెట్టాల్సినటువంటి అవసరం లేదన్నారు. అదేవిధంగా గతంలో ముద్రగడ పద్మనాభం గారిని అనేక రకాలుగా